పూర్వయుగాలలో మహిషాసురుడు అనే అసురుడు బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు. ఆ వరబలంతో దేవతల చేతిలో మరణం లేనివాడననే అహంకారంతో అతడు లోకాలను అల్లకల్లోలం చేశాడు. దేవతలను స్వర్గం నుండి తరిమివేసి యజ్ఞయాగాలను భంగం చేస్తూ ఋషుల తపస్సులను ధ్వంసం చేశాడు. ఈ దుస్థితిని తట్టుకోలేని దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆశ్రయించారు. త్రిమూర్తుల తేజస్సు ఏకమై శక్తిస్వరూపిణిగా అవతరించిన దేవియే త్రిపురాంబిక. ఆమె సింహవాహనంపై యుద్ధానికి బయలుదేరి మహిషాసురునితో ఘోర సమరం చేసింది. దేవీ మాహాత్మ్యంలో వర్ణించబడినట్లుగా మహిషాసురుడు ఎన్నో రూపాలు ధరించినా చివరికి అమ్మవారి శక్తికి తలవంచక తప్పలేదు. దేవి అతడిని సంహరించి ధర్మాన్ని స్థాపించింది. యుద్ధానంతరం అలసిన ఆమె ఆ ప్రాంతంలోని అడవుల్లో బండరాళ్ల మధ్య కొంతసేపు విశ్రాంతి తీసుకుందని పురాణ కథనం. అదే పవిత్ర స్థలం కాలక్రమంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. పురాణకాలం అనంతరం దేవీశక్తి భూమిపై కొన్ని పవిత్ర స్థలాలలో స్థిరమైందని స్థలపురాణాలు చెబుతాయి. అటువంటి శక్తికేంద్రముగా భావించబడిన ప్రాంతంలోనే కాలక్రమంలో పెద్దమ్మ తల్లిగా అమ్మవారు ఆరాధింపబడింది. ప్రజల విశ్వాసం ప్రకారం ఆమె గ్రామదేవతగా అవతరించి రోగాలు, కష్టాలు, దుష్టశక్తులను నివారిస్తూ భక్తులను కాపాడుతోంది. ఈ విధంగా పెద్దమ్మ తల్లి ఆలయం పురాణశక్తి, లోక విశ్వాసం, సాంప్రదాయం కలిసిన పవిత్ర క్షేత్రంగా నిలిచింది. కామెంట్లో జై పెద్దమ్మ తల్లి అని తప్పక రాయండి.